सेन राम राम. आज अपना एपिसोड है राधे कृष्ण मूवी टी. आता राधे कृष्ण मूवी कुगन सर अंका इनको मुख्యంగా మనకు ఆయస కనుక एक डाउट राधे कृष्ण ओके पड़े 1980 का जो गाय है सर कనుక जो एक डाउट मात्र है आज होता है क्लियर करना. सो मूवी टीम अपना एपिसोड सर. हाय हेलो हेलो राम राम. कैसे हो? राम 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 कैसे हो? राम राम యాంచ అసలు మదార్స్ होताम యాంచ राशि यांची मदार्ची. ఓకే आज काय आवाज के तप्पा आज काय రామ్ రామ్ అనండి. రామ్ రామ్ ఓకే రామ్ రామేనా ఏ రాదా ఇంకా ఏం నేర్పలేదా మా నేర్పించలేదు ఏం నేర్పించలేదు మరి మీరు అడగలేదా? అడగాలే కదా. లేదు నేను అట్లెట్లుంటది ఇప్పుడు మా బంజారా మూవీ చేస్తున్నప్పుడు మీరు అడగాల్సింది తెలుసా. సరే ఇంకొకసారి చెప్పుర్రి మీ స్టైల్లో ఏంటిది ఏం చెప్పిర్రు? జై సేవాలాల్ జై సేవాలాల్ జై సేవాలాల్ జై సేవాలాల్ ఒకసారి కెమెరాకి చెప్పండి. జై సేవాలాల్ ఇంకా సేన్ రామ్ రామ్ సేన్ రామ్ రామ్. అబ్బాయి ఈ రెండే ఎంత కష్టంగా ఉన్నాయో నాకు. కష్టంగా ఉన్నాయా? అరే మీరు దీనికే ఇట్లా అంటే ఇంకా ముందు ముందు మస్తు ఉన్నాయి కదా. सिनेमा करियर म्हणा तुम्हारा एक्सपीरियंस काय कूकन ई మొత్తం विलेज करेजू लागरीच मला ट्रेलर दिटिना हनलागी कूकन छ तुम्हारा एक्सपीरियंस जन्ना करियर म्हणा. కంప్లీట్ మూవీ షెడ్యూల్ వచ్చేసి 90 days అయింది. అది మా డైరెక్టర్ గారు చెప్పారు. సో నేను చేసిన వరకు ఒక 30 days షూట్ వరకు చేస్తున్నాం మేము. సో మొత్తం ఫారెస్ట్ లో జరిగింది. మొత్తం సినిమా అంతా 30 days పట్టిందా? నో నా పార్ట్ వరకు నా షెడ్యూల్ వరకు 30 days, కంప్లీట్ షూట్ వచ్చి 90 days అయింది. సో యా ఒక 2 years బ్యాక్ జరిగింది ఈ మూవీ. ఇప్పుడు కొంచెం చాలా స్ట్రగల్స్ ఫేస్ అయ్యి ఫైనల్లీ ఇప్పుడు October 18th రిలీజ్ కి ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో అండ్ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే నాకు ఇంకా ఇష్టం. అండ్ ఈ క్యారెక్టర్ రాధా క్యారెక్టర్ వెరీ కీ రోల్ అనమాట ఈ మూవీకి. సో ఇంతకుముందు మేము చూసింది టీవీ షోస్ కానీ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చూసినాం. ఓమా దేఖరేతే అబ్బ మెయిన్ లీడ్ గా హీరోయిన్ గా కిదే ఫస్ట్ మూవీ రైట్? दिस मై సెకండ్ ఫిల్మ్. सेकंड फिल्म कुकन अज्जी कुकन लागी काय केल देखताम कैसे को तो फर्स्ट मेन रोल तामत तो गए इष्टమైతే మా యాక్టింగ్ కి దిగనకే అజ్జి काय కోచో का మెయిన్ రోల్ చేశారు కదా. యా ఇంకేమైనా చెప్పాలి మూవీ గురించి? कतो राधे कृष्णा कन तमेने स्टोरी केवी है काय जना राधे कृष्णा कन केताणी ऊ टाइटल सामळते कम काय लागी तमेने ఆ పేరు ఆ స్టోరీ వినగానే ఏమనిపించింది? నాకు తెలిసి మస్తు కష్టం అవుతుండొచ్చు నీకు. ఓకే బట్ ఓకే ఐ విల్ టెల్. రాధే కృష్ణ స్టోరీ విన్నాక నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సో ఫస్ట్ చెప్పినప్పుడు లైక్ స్టోరీ బాగుంది, మనం చెయ్యాలి, ఓకే ఓకే అనుకున్నాం. బట్ షూట్ లోకి వెళ్ళినాక ఆ లొకేషన్స్ కానీ అక్కడ సీన్ జరుగుతుంటే కొంచెం ఫారెస్ట్ కదా, కొద్దిగా అరే మనం చేయగలుగుతామా లేదా అని అనిపించింది. బట్ చేస్తూ చేస్తూ ఇంకా కంప్లీట్ గా ఆ రాధా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా వచ్చింది. సో అవుట్పుట్ కూడా మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట. కథ చాలా బాగుంది, నాకు వినగానే నచ్చింది. బట్ బయటికి రావడం ఇంకా బాగా వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా స్టోరీ అంత బాగా వస్తుందని. మీతో పాటు ఇంకొక రాధ? యా అవును, ఇంకొక రాధ కూడా ఉంది. ओके भैया ये फोर्थ मूवी कोनी के था वो मूवी थी ये मूवी ना कंपेयर करा तो कुगन से एक्सपीरियंस అంటే అప్పుడు కోరేరే ఫస్ట్ రంగీశ్వరి రామేర్దలి మజానేశ్వరి ఆటో రాజా एक जॉनर एक सब्जेक्ट्स हो और तो पार्ट हम फर्स्ट फिल्म ने सेकंड फिल्म में एक फिल्म ने दस एक्सपीरियंस का तो एक वर्क నేర్చలేతాడని एक तेलुगु हम కూడా కరాకజనే ఒక ఆలోచన అది ప్రొడ్యూసర్ రాజన్న తెలుగు ప్లస్ బంజారా కరాగన్ के लेदर पच्चा एक మంచి అవుట్పుట్ అది బాగా రావడం अपने गोरे हम కూడా एक సరైన కంటెంట్ పడను ప్రాపర్ కంటెంట్ పడతో अपने गोरे వాళ్ళ సినిమాని ఆదరించక నమ్మకం అయితే प्रयत्न की आउटपुट मंची घना याना मिलचे वो फिल्म कंटे याना मिलचे आउटपुट. ओके ई सिनेमा बस September 18th रिलीज प्लान कर रहा था. ओके 18th कोनी 20 कन सामले में ओन सिर्फ प्रमोशंस ने अपने जरा टाइम चावण कन कहता ने अजय कागुंडा सेंसार एक वर्क कंप्लीट होने और परन अपने दसरा पंडग
వేరే సినిమాలు रस काय तुमने तेलुगु सिनेमाले थिएटर प्रॉब्लम्स रहेवास पर ಒಂದರ ಮಧ್ಯ आपण आवतो थिएटर्स मध्ये तो एक इब्बंदी जागन करता आणि टाइम पिरियड लेला तो प्रमोशन करने गुडा टाइम रहছে एवढी ग्वारे प्रमोशन करने एवढी तेलुगु प्रमोशन करना तर अदे टाइम लेले ना मगन करता आणि दस डेट चेंज केलं ओके अब आपण बंजारा तेलुगु मादारीचं का लेకపోతే अजी अदर लँग्वेजेस काय फर्स्ट तेलुगु आणि बंजारा कॉपी रेडी आहे हिंदी गुडा प्रयत्न करायचा ओके मैक्स हिंदी तमिळ वाच नेक्स्ट वाच ओके नेक्स्ट आपण डायरेक्टर एखान जामा कुकू वाते करच काय आपण वाते आवच काय नि कनक जको डायरेक्टर गारू को तो तमार ఈ రాధే కృష్ణ కనుక हमें मालूम फर्स्ट में देखता आणि ఈ सारी डिवोशनल रहती हुई कन केली पणी ट्रेलर देखते कम मन एक लव छे मा कन कजू लागी सो ఈ రాధే కృష్ణ ఓకే पण ఈ 1980 కాన్సెప్ట్ काय అసలు ఈ 1980s కాన్సెప్ట్ అనేది ప్రజెంట్ జనరేషన్ లో చూసుకుంటే ఒక ప్యూర్ లవ్ అనేది మనకి ఎక్కడా కనిపించదు ఆ జనరేషన్స్ లవ్ వేరే ఈ జనరేషన్స్ లవ్ వేరే సో నాకేంటంటే మీరు ఇప్పుడు అడిగినట్టు ఆ క్వశ్చన్ కూడా నేను చెప్తా డివోషనల్ అంటున్నారు కదా డివోషనల్ అట్లా ఏముండదు లైక్ ఎట్లా అంటే ప్రేమ అంటేనే ఆ రాధాకృష్ణులతో పోలుస్తాం మనం సో ఏంటంటే అంత ప్యూర్ గా ఉంటుంది మా స్టోరీ అనేది సో ఆ జనరేషన్ లో ఎంత ప్యూర్ గా ఉందో మా సినిమాలో కూడా అంత ప్యూర్ గా ఉంటుంది లవ్వా యా లవ్ ఓకే అంటే స్టార్టింగ్ నుండి చెప్పింది అర్థం కాలేదా అంటే మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలని చెప్పి మా పూచి అతరాజ్ తప్పితే కాయని సరే తమని ఈ हमार बात है आवाज का समझ में क्या ओनली समझ वच अतराज कौन सिखाया असल तमने इसे मैं 15 సంవత్సరాలు అయ్యో మొత్తం మర్డర్ చేసేసిర్రు మొత్తం మర్డర్ కర్తాని మారనాగేచ్చో భాషను మొత్తం మాతాని అంటే అన్నోళ్ళతో నేను చిన్నప్పటి నుండి నా చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ దోస్తులుగా బంజారా మా అన్న సో ఈయన మీకు అన్ననా విని విని నా గురువు ఇంకా గురువు సో విని 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 అర్థం అయిపోతుంది విని 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 అర్థం చేసుకున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు మరి షూటింగ్ జరిపేటప్పుడు ఏమన్నా ఇంటర్వ్యూకి అక్కడికత్తాయిరా ఏమన్నా నేర్పి అని చెప్పలేదా కాయంకర్లో బలాయకాల్లో కసరకువాడి బిండ పప్పు పప్పు కాదు దాళనాలే కచ్చాజారో అన్నాయో యా 9 వర్డ్స్ అయితే కొంచెం నాకన్నా బెటర్ ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు రామ్ రామ్ జై సేవాలాల్ అవన్నీ మెయిన్వి కదా ఈ లెటర్స్ లో ఎక్కలకే వస్తాయి రావా అవి మెయిన్ అయ్యో ఓకే భియా నెక్స్ట్ సాంగ్స్ ఏనా అవుతో తామ్ లెక్కజ్ ఒక సాంగ్స్ అద్భుతంగా రచ ఈ సినిమా కూడా అద్భుతంగా లెక్కకని కేలేరిచ్చు కాయకొచ్చుతాం हाँ भाई ई सॉन्ग्स को तो कौन स्टोरी थी पैदा जो सॉन्ग्स है को तो अपन एक सॉन्ग का तो चावणुकरन लकेर ने जो स्टोरी का चावज को स्टोरी चावज जो ट्यून दिनों जमेल राजा ना म्यूजिक डायरेक्टर वन तगट को लिरिक्स लगता नहीं बोलो भी दी बोलो सुमे भी आ जाए भाई सॉन्ग्स तो स्टोरी करेक्ट सिंक वेदानी रहे देखे वालों भी एक आज लागत की फील थिएटर देख तो एक 100% एक आज अपने आज मूवी देख लें डायरेक्ट फीलिंग आवत सॉन्ग से आते रहते अपन प्योर अपन भाषा में रहते वर्ड्स जनरल जो वर्ड को भाषा में अपन लिटरेचर में बात करते नहीं तांडू में वो बोली में रहते भाई वो बोली में लखो तो लिरिक्स से छोगीत भी मन लखो तो छोगीत है वो मैं नानी की चिन्ह बीट्स नानी की बीट सॉन्ग्स भी है जो रास रहते वो बीट सॉन्ग्स सिचुएशन करेक्ट सिचुएशन बट्टी रहते भाई ओके ई अब ఈ లకరే जो సినిమా తి కత్రా సినిమా అన్నా తామ్ లకరే मार से 8 भाई 8 సినిమాలనికి ఇదే हां अब भैया किलो जमा दी 3 बिहार तीन सिनेमा बिहार वेगी एक बिहारच का बिहार 4 वेगी ओके 4 गाने बहुत लिख मेलो गाने बहुत लिख मेलो काय गाने बहुत लिख मेलो కాదు వారు లగ్ మేలే నార్మల్ గా ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా భియా ఇర్గా కరచు एक లెవెల్ ఏ రచ కాబట్టి సినిమా కూడా అద్భుతంగా రచకనికి తాను మాకు కేలేరిచు ఓకే డైరెక్టర్ గారు ఏమనుకోకండి మీ పేరు చెప్తారా ఇస్మాయిల్ అంటే అద్దవచ్చు కసేన్ హాలరిచు కనుక అప్పుడు ఇంటర్వ్యూ తెలుగు వాళ్ళు కూడా దేకతో ఉందని అర్థం వియ కాయ కనుకజు మాకు బోల్ రిచు ఓకేనా ఓకే నవ్వుతానే ఉంటారా ఎప్పుడు షూటింగ్ లో నమ్మలేండి షూటింగ్ లో నమ్మను కసేనా
कसं అంటే ఇంకా కాన్సంట్రేషన్ कतो तमे देखतानी से चमक खावणं होतं सीरियस గా करणं होतं फॉर्मे राहत कामे पर ध्यान घालत వారు कामे पर ध्यान రీస్ ఆయనే అసలు రీస్ ఆయనే కదా తాము ఎప్పటికీ హాస్తేది రోజు ఓకే कन्ना भी हंसते रह खाली स्माइल करने पर नाम पढ़ने का ఓహో ఓకే ఓజ్ పాడేచ్చు కా తమ దోస్తులు పాడేచ్చు కా ఏమంటున్నారన్నా మిమ్మల్ని అయితే తమని మాత్రం భాండ్రే కొంత భాండంతో మాత్రం భాండా కంపల్సరీ తమని కళ్ళోని చెప్పండి तेलुगु केर असल रेनी येतंय भिया तू गुडा का मत्सरे गे आपण काय वाते करले रे चाकाचं को उंदर माल मेणोनी फर्स्ट ऑफ ऑल ఓకే ముగ్గురు ఒకటే అయిపోయారు నేను దీన చూస్ करలేनो కన్ కసిన్ లాగితే మేన ఈ కథ క్యాప్ట్ అనిపించారు వీళ్ళు అంటే మేము చాలా అన్నని అనుకునే కథ రాసాము బట్ లీడ్ రోల్కి వచ్చేసేసరికి ఒక 1500 మెంబర్స్ దాకా సర్చ్ చేసాం బట్ మనకంటూ ఒక విజన్ ఉంటది కదా ఫస్ట్ చూడగానే ఓకే ఈ రాధా క్యారెక్టర్ కి తినే సెట్ అవుతుంది అని సో బ్రహ్మరాంబికని అట్లా మనం షార్ట్ ఫిల్మ్స్ అట్లా చూడటం జరిగింది అలా పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతారు అనుకున్నారు తీసుకొచ్చి పెట్టాము మీరు సినిమా చూసాక అబ్బా అసలు ఈ రాధా క్యారెక్టర్ బాగుంది కదా అని మీకే అనిపిస్తుంది यार मुना का एक 800 को లేకపోతే 1000 फोटोज देते ओ सिलेक्शन है ओके आज 3 days शूट करना फाइनल करता है डायरेक्ट शेड्यूल అండ్ డైరెక్ట్ షూట్ ఆ క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు ఆ రాధా క్యారెక్టర్ లో అవునా నేను ట్రైలర్ 100 కి 100% న్యాయం చేశారు ట్రైలర్ అయితే ట్రైలర్ ఇంకా సాంగ్స్ वो सॉन्ग्स केले ट्रेलर केले दिटी में हटो हटो देखणं कर लागी आज लागी ती मना नॉर्मल गा काय कन तो अबे वरको आपण मास कॉमेडी से दिटे काय जैतिन काय को मना एक फ्रेश अजक सिनेमा आरीचा काय कन कजू एक लागी बस तमे ना अब से मास सिनेमाలు కామెడీ इससे ఈ మధ్య देखले तो చిత్తూరు గాని తెలంగాణ గాని రాయలసీమ అసే యాసమా కాడ్రచ్ काय రాధే కృష్ణ కాణో కన్ కసిన్ లాగి అంటే కథ గట్టిగా ఉంటే నువ్వు ఏ సినిమా తీసినా ఫరక్ పడదు అక్కడ మనకేంటంటే కథ మెయిన్ సో స్టోరీ బాగుంది ప్లస్ ఏంటంటే మీరు చూస్తే ఇప్పుడు రీసెంట్ గా ఒక బలగం తర్వాత ఆయి గాని కమిటీ కుర్రాళ్ళు అన్ని ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి సో ఒక క్యాస్ట్ పరంగా తీసుకొని కొంచెం ప్రాపర్ గా మీరు క్యాస్ట్ ఒకటే కాదు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూస్తారు బ్యూటిఫుల్ ఎమోషన్ చూస్తారు యాక్షన్ కూడా మీకు అంత కనిపించకపోవచ్చు సినిమాలో చాలానే ఉంటుంది సో అన్ని ప్రాపర్ గా సెట్ ఒక మంచి స్టోరీ అనిపించింది సో ప్రాపర్ గా అనిపించి చేసేసాను థియేటర్ పర్ఫెక్ట్ గా అట్లా థియేటర్ నుండి బయటకు వచ్చేసినప్పుడు కూడా మీ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది ओके सिलेक्शन किए को तो सासी सिलेक्शन खूबे को तो वो स्टेज पर एक देर नाव करे को देर नाव करे ना तो राधा आव करनी जना हीरे जो हीरे एक्सप्रेशन और दिले में खरज भाई नजरे लगी आजे न हूँ से आयो दले न राधा विन मन मळे न आई आजे न हने बिट सागर भाई वो माऊ वो सिनेमा मध्ये देखो थानो आज बिट राशिरज भाई नाच कणाद्रे तो करेक्ट टू ऍप्ट आहे आज कतो तमे ना लिरिक लके ना कुकन अप्रोच कम्युनिकेशन ये रांगाम लक मिलते भाई बियान तो लक मिलते तीन ओके बियान लक मेलो पण तमे नहीं मालूम का भैया कोनी कोना बस हां तो शेड्यूल भैया वाला अपने बिया सॉन्ग्स करानो होगा ना अब मजा दे भरताने कतरा दाड पट्टी भैया तमे एक गीत लके ना गीत लेकिन भाई एक दीड दाड लगा से एक टाइम 5 నిమిషాలు 10 నిమిషాలు వేదాస్ టైం అప్ సిచువేషన్ బట్టి తెలుగు మై తమిళ లకే కోని ఏమల్ తెలుగు ఎంఎల్ సార్ లకు సింగిల్ కార్డ్ రైట్ సింగిల్ కార్డ్ మ్యూజిక్ తెలుగు మొత్తం లిరిక్స్ చూజ్ पंजारा भिया भिया लको ओके आज काय केणो कन केले रेचो मूवीर बारे मा आज कुकन रच असल स्टोरी काय तमे सिनेमा कार्ड रे जन्ना मन ई इर्गा नच्ची कन कजको काय नाम समझ एक अंशम कोने वारू रचे मा लव स्टोरी प्यूर लव स्टोरी रच ए लव स्टोरी चिन्ना एक सस्पेंस का तो एक हीरोइन आजर पर चाचे हीरोइन कसं नाही कसं कोण एक थ्रिल रच एमा एक एक्शन सीन्स रच कॉमेडी छ एक इमोशन छ कंप्लीट एक इमोशनल एक लव स्टोरी कन क्लियर है के अवस्था में 2 आवर्स मूवी देखता 1.5 12 रहना एक 1-2 days वो फील ना रह जाओ सो एक कृष्णा लंका तंडन जाता ने एक इधर एक कृष्णा राधा देखता ने उंदर प्रपंच में थी बार आए जो एक कोत्ता फील रस ओके कृष्णलंका मा जरिगी जो कोसे सक्सेस वेगीच के आचो वेगीच के
लास्ट में అయితే ఏ जावच बदलाव तो आज भाई बदलाव तो बदलाव तो आज आज. हिलेती बदलाव चोमा काय छे तो राधे कृष्णा कडून एक लव स्टोरी केलं चोमा पण लव स्टोरीज कोणी ओमा जातेर छे कम जाते క్యాస్ట్ గురించి కూడా సార్ हाँ कम जाते देख जेमा वन बी गो पर आचो दिकाळ मेले डायरेक्टर सर आचो छो कास्ट का आपण कम जाते में हम दिकाळ मेले छानु छे दो राधा कृष्णा करण कसे ना दी सेकंड हीरोइन करण तेम के नी फर्स्ट कसे काय वेळा दिर पण सेकंड कसे नाव को कोण बी ओमा एक ट्विस्ट छे अब कथा छे नी संग तो दी हीरोइन तब दी केल देने दी राधा ఏం సార్ చెప్పరా మాకు సెకండ్ హీరోయిన్ గురించి हाँ तो वो छ भाई वो छ काय छ जी याडी 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 बेटा रो बाप बेटा रो दोस्त रो ऐसे रास छ भाई ओमा छे एक छ हाँ एक जेमा लव करन काय छ रास छ ओमा रास गोकला मेलो छ डायरेक्टर साहब सैदुल बिया आचो सिनेमा से अपने में आचो सिनेमा आतो छ एक राधाती अपने कथा स्टार्ट होता आज एक राधाती काय कనుక तो कथा एक మలుపు తిరగచ్చు वो पॉइंट का तो చాలా యాన్ రచ్చ घणो यान लागत सिनेमा में स्टोरी सेकंड हाफ यांती जाओ तो एक कंप्लीट एक एक्सप्रेस चालू जो एक मूवी చేసింగ్ సీన్స్ కానీ సెకండ్ హీరోయిన్ సీన్స్ కానీ ఫస్ట్ రాధర్ సీన్స్ కానీ మొత్తం జాతే కారణ కుకన్ బదలావడం తాండిన కుకన్ బదలావడం కోసం కొన్ని కాన్సెప్ట్ మొత్తం యాన్ లాగస్ आपणेर जातेमा కూడా సినిమా रिचकोनिके हनीजा जीर्घ सिनेमा आवणकंत आम केले रचक का इंत मुंदु किते जो सिनेमा कोनी रिलीज हुए कोनी कोनी के भैया तार तीन रिलीज की तीन वेगे तीन रिलीज है तामच के डायरेक्टर नाही फर्स्ट दी फिल्म से मस्त डायरेक्शन की दो होते प्रॉब्लम सर रंगीचौरी की दो ना 7 थिएटर्स रिलीज की दो थिएटर्स प्रॉब्लम वल्ला पोस्टपोन करना के वो तीन पर రెండో సినిమా కర్ణుగా కరేచి अपने ग्वारे सिनेमा फ्यूचर असल अपन ग्वारे वाले देखस के देखे नहीं लेकिन देखा तो थिएटर सपोर्ट रच करे इनको एक डाउट है पर सेकंड फिल्म स्टार्ट की दे सेकंड फिल्म स्टार्ट की जर पच्चे शूट कंप्लीट है फर फस्ट सिनेमा कंटे सेकंड सिनेमा एक 25 थिएटर्स पेरिगी तो अपन सिनेमा करे कोनी बिजनेस కూడా ప్రాపర్ గా देखलेन अपन ग्वारे सिनेमा कनको తెలుగు వాళ్ళని థియేటర్ దేని కనుక తమ గ్వారే సినిమా చాలేని का जो नेगेटिव थॉट्स वो थॉट నుంచి బయట లైనా బార్ లైనా अपन రెండో సినిమా కరేదా నా థియేటర్స్ పెంచే ఓస్ एक फर्स्ट 5 थिएटर्स रिलीज का जर बच्चा वो टाइम में कोरोना स्टार्ट है करेक्ट टाइम है मंची बिजनेस एरिया टाइम में कोरोना स्टार्ट है पर सिनेमा 2 इयर्स पर पोस्टपोन है पर रिलीज करते पर पात सिनेमा जागन कदन पर अज्जे కొత్త సినిమా కథ లకే టైం విజయ్ సార్ కనుక ఎత్తాండి एक ఆర్డర్ కథ లేలినాయో స్టోరీ కిదో ఓరోనా కూడా ఆఫ్టర్ కరోనా తర్వాత అంటే మన గ్వారియర్ మైండ్ సెట్ చేంజ్ లేదంటే తెలుగు వాళ్ళ కొన్ని తెలుగు సినిమాలు కూడా కొన్ని చాలుకోనే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కానీ ఓకే తెలుగు కూడా అచ్చగవో లేకపోతే మన గ్వారే సినిమా ఫస్ట్ ఈ రాధాకృష్ణ का जो ना తెలుగు బంజారా एक मार భరోసా కాంగన కొత్త अपने ग्वारे సినిమా మంచి సినిమా కారతో మాత్రం अपने గ్వారే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నాతని ఆదరించకపోని నమ్మకం అయితే హాటు ప్రయత్నం కదొచ్చు ఖచ్చితంగా సక్సెస్ వజ సినిమా ఖచ్చితంగా ఓకే తమార్ కాయి ఫస్ట్ సినిమా గా ఫస్ట్ కుగన్ సార్ आचो छ ఎక్కద అచ్చొచ్చ సార్ आज काय छे आचो खुशी लागली కొంచెం క్వశ్చన్ ఎక్స్పాండ్ చేస్తే చెప్తా क्वेश्चन में काय पूछी कन का तो अभी तमार फर्स्ट सिनेमा काय इंदे थी कुकन से एक्सपीरियंस तमार वर्किंग का तो प्लेस या कुकन लागी काय काय स्ट्रगल्स आया तमे ना सिनेमा करियर वणा ऐसे पूछ रही छु मैं లైక్ ఎట్లా అంటే ఓవరాల్ వచ్చేసి 90 డేస్ షూట్ జరిగింది మంది ఆ 90 డేస్ పోర్షన్ లో ఒక 10 డేస్ వచ్చేసి లోకల్లో జరిగింది సిటీలో ఈ మిగతా 80 డేస్ ఏంటంటే కంప్లీట్ గా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టు ఇంకా మేము అక్కడ ఒక విలేజ్ లో మనకు ఫోన్స్ ఉండవు ఫోన్ సిగ్నల్ జంగాలపల్లి అని మన ఖమ్మం నుండి ఒక 140 కిలోమీటర్స్ అరౌండ్ అట్లా ఉంటుంది సో అక్కడ మనకు ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఏముండవు సో ఏంటంటే ట్రావెల్ కూడా ప్రాపర్ ఉండదు ఫెసిలిటీస్ ఏముండవు హోటల్స్ అసలు అవేముండవు అక్కడ వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అట్లుండేది మా మేడం కూడా అంతే ఒక చిన్న ఇంట్లో స్టే ఇస్తే అసలు చాలా బాగా సపోర్ట్ చేసి మంచిగా నో ఇష్యూ అసలు అంతే ఏ ఇష్యూ ఏ ఆర్టిస్ట్ అయితే క్రియేట్ చేయలేదు అందరూ బాగానే చూసుకున్నారు బట్ ఏంటంటే షూట్స్ లో ఇష్యూస్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే అట్లా ఏం అయితే బట్ ఏంటంటే షూట్ మొత్తం ఓవరాల్ ఆన్ ఫోకస్డ్ గా వెళ్ళిపోయింది ఆ ప్రాబ్లమ్స్ అట్లా చిన్నవి అవుతూనే ఉన్నాయి బట్ ఏంటంటే అంత పెద్ద ప్రాబ్లం అనేది ఏది క్రియేట్ అవ్వలేదు మా ప్రొడక్షన్ సైడ్ నుండి అట్లా ఏది ఉన్నా కానీ ముందే ఇన్ఫార్మ్ చేస్తే ప్రతిదీ బాగానే ప్రొడక్షన్ బాగా సపోర్ట్ ఉంది स्ट्रगल का तो कहीं का तो एकली कुंडी एक 40-50 आदमी अपन मतलब
జెన్సెస్ మొత్తం చేజింగ్ సీన్స్ కాడర్ ఉన్న నైట్ సీన్స్ కనుక డే సీన్స్ మొత్తం స్ట్రగుల్స్ ఎక్కువ కుండినే వారు సపోర్ట్ గారు షూట్ చేయడానికి కథ అడవి अतरा आदमी मन के अतरा आदमी जेंट्स मध्य एक चारी आता एक धैर्य शूट की రాధాకృష్ణ చాలా ప్లస్ పాయింట్ ఫస్ట్ గ్రేట్. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ 40 మెంబర్స్ బాయ్స్ సింగిల్ ఉమెన్ అది పక్కన పెట్టినా గానీ మాకేంటంటే కొంచెం లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి యూనిట్ ఉండకపోయేది. సో మేమే మొత్తం చేసుకుంటూ ఆట కానీ ప్రతిదీ మేమే చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ వాటర్ ట్యాంకర్స్ ఆ పైప్స్ అవన్నీ మేమే అరేంజ్ చేసేసుకొని చేసుకుంటుంటే ఒక సీన్ అనుకుంటా మెయిన్ సీన్ చాలా బాగుంటుంది. నైట్ అరౌండ్ 2 మేడం 2కి పడుకుంటే వెళ్ళి 2కి లేపి సీన్ ఉంది రాండి అని. జనవరి మంచి చలికాలము. సో తీసుకెళ్లి జస్ట్ నార్మల్ సీన్ చేపిస్తే ఓకే. ఇట్లా నించొని ఆ సీన్ చేస్తూ ఉంటారు, పక్క నుండి రెయిన్ వస్తుంది, ఆ వాటర్ మొత్తం అట్లా చేస్తుంటే ఇట్లా వణుకుతూ ఉంటారు. అరౌండ్ ఆ 2 నుండి ఒక 4:30 వరకు ఆ సీన్ నడుస్తున్నది, వాటర్ లో తడుస్తూనే ఉన్నారు. ఇట్లా ఏంటంటే టైం లేదు పాడలేదు మాకు. అర్ధరాత్రి అయితే సీన్ చేయాలంటే మీకు వర్క్ మీద ప్రేమ ఉన్నది, ఫస్ట్ చెయ్యాలి అన్న తపన ఉన్నది కాబట్టి తమ కర్సకేసు కొనిగా. ఆ మిడ్ నైట్ కూడా ఫారెస్ట్ లో సీక్వెన్స్ ఉండే. మిడ్ నైట్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళి చేసేయి, ప్లస్ ఆ ఊరు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. మేమంటే వెళ్ళి చేసుకోలేము, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా ఇక్కడ ఇది బాగుంటది ఇక్కడ ఇది బాగుంటది అని వాళ్ళు కూడా వచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ టార్చ్ లైట్లు వేసుకొని వచ్చి వాళ్ళు షూట్ అయిపోయేదాకా ఉండి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు బాగా సపోర్ట్ చేసి ఒక ఫ్యామిలీ లా ట్రీట్ చేశారు వాళ్ళు. మెయిన్ థింగ్ అంతే. మరి ఏమనుకుంటారు మా వాళ్ళు అంటే అట్లా చూసుకుంటారు. छोटे కూడా వారు లాగే कुंडी हेड पड़ेगी डायरेक्टर हेड पड़ेगा मन्ने छोटे डीओपी ने चेंजिंग सीन्स మొత్తం వారు కష్టపడేది. 6 months షూట్ थम गई छोटे लायकन के था కసేనా అతర సివియర్ ఏగి అన్నమాట. యాక్షన్ సీన్స్ కర్రన్నా పైకి ఏంటంటే చెప్పా కదా లిమిటెడ్ బడ్జెట్ తో తీసాము, యూనిట్ యూజ్ చేయలేదు, రోప్స్ గానీ క్రేన్స్ గానీ ఫైట్స్ లో ఏం యూజ్ చేయలేదు. సో ఏంటంటే రియల్ స్టంట్స్ చేసాము. హీరో కూడా చాలా దెబ్బలు డైరెక్ట్ గా తినేశారు. మాకేంటంటే ఇంకా ఆ రియల్ రావాలి కదా, ఆర్గానిక్ ఒరిజినల్ ఉండాలని డైరెక్ట్. అంతేందుకు హీరోయిన్ చేజింగ్ లో రన్ చేస్తూ కింద పడిపోయి ఈ కాలు మొత్తం దెబ్బలే. అయ్యో అవునా. इन्वॉल्वमेंट सारी करणो तपन अधिकारी पैगा तम टीम देगा तो काय लागरी कనుక तो राधे कृष्णा ना सक्सेस करे ने राधे कृष्णा मा చదువుకో కాన్సెప్ట్ హన లేన్ జారేదా మొత్తానికి తాము ఇర్గా కష్టపడే కనుక మన లాగరిచ్చు బ్రేక్ లేంజు కూడా ఒక హెడ్ పడికి బ్రేక్ లేంజు కూడా వెంటనే నెక్స్ట్ షాట్ కంటిన్యూ కరాగన 16 సెకండ్స్ పర్ బ్రేక్ రేని కాయరేని చలో. అమ్మో అట్లా ఉరుకుతే ఎట్లా మీరు అసలే అందగత్తే మీకు ఏమన్నా అయితే ఎవరు తట్టు సే బిరుదు దేనాకే వస్తా ఫైటర్స్ మొత్తం 40 మెంబర్స్ ఫైటర్స్ మొత్తం బిరుదు దేనాకే. పులికి ఏమన్నా అయితే ఎట్లా? సింహాలు ఉన్నాయి కదా ఇన్ని. ఓకే పులికి మొత్తానికి ఏం కాలేదు, వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇస్తుంది. చిన్న దెబ్బలు బట్ ఇట్స్ ఓకే. भाई ये ना अब हीरो डायरेक्टर स्टोरी हीरोइन वीर के से एक नाड़ी तो आरआर म्यूजिक आरआर. అవును నిజంగా నేను మర్చిపోయిన అసలు ఆర్ఆర్ అద్భుతంగా చదివా सस्य आरआर केला म्यूजिक केला जो अभाल अपना जो जंगलेर जो अडवीर जो सीन्स नहीं होते तो उसे धांसु करत नाव करत बाई के बात म्यूजिक मस्त रहते सर देखे वाला ना रुवाड़ा कटस हां आज घणाच कर्मीलो भाई एमएल राजाना మీరు ఈ ట్రైలర్ టీజర్ చూసింది జస్ట్ ఒక 5 to 6% మ్యూజికల్ పరంగా. నేను డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ లోనే యాజ్ ఎ డైరెక్టర్ నేను ఇన్ఫార్మ్ చేశాను మ్యూజికల్ హిట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ మ్యూజిక్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ప్రతి ఒక్క పోర్షన్ లో హుక్ చేస్తుంది. మాకేంటంటే ఎమోషనల్ లవ్ స్టోరీ. సో ఎమోషనల్ లవ్ స్టోరీకి మెయిన్ థింగ్ ఏంటంటే మ్యూజిక్. ఎంఎల్ రాజా గారు తెలుగులో అతనే రాశారు సాంగ్స్ మొత్తము. బిట్ సాంగ్స్ ఉంటే మేము ఇంకా మీకేంటంటే మీరు 1-2 సాంగ్సే విన్నారు. ఇంకా రిలీజ్ చేయని సాంగ్స్ చాలా ఉన్నాయి. మేము ఏంటంటే ఈ కథకి హుక్ అయి ఉన్నాయి. సో అవి రిలీజ్ చేస్తే కథ రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది రిలీజ్
డైరెక్ట్ మీరు ఇన్ థియేటర్ చూడండి. ఇప్పుడు ఎన్ని మొత్తం 3 రిలీజ్ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మూవీ స్టోరీకి హుక్ అయ్యాయి, ఒక రిమైనింగ్ ఉన్నాయి 3 హుక్ అయి ఉంటాయి. బిట్ సాంగ్స్ ఒకటి స్టోరీలో రన్ అయి ఉంటాయి. ప్రతిదీ మీరు ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు లిటరల్లీ అట్లా హుక్ అయిపోతారు మీరు. ప్రాపర్ గా ఎమోషనల్ గా ప్రతిదీ డీటెయిలింగ్ తో అరే ఈ సాంగ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అన్న ఆలోచన కూడా రాదు మీకు. అట్లా ప్రతిదీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ML రాజా గారు. मैं गीत बोलो जी भाई, वो गीत सामने वो सीन देगन अपन थिएटर बेस वाले से साइलेंट है हर एक तुम जो भल तुम आंखें जो तुम्हारा आंसू है तो जो हर एक दल्ली तने शेर आंखें डेफिनेटली पक्का आंसू है सीन रज भाई. वो बिट भी हनु छे और मत बोलो छु वो बोले मार दिया दुष्ट में घना चाहिए भाई एक डी लाइन ओ बोलो नहीं भाई वो तो हाँ थिएटर में सामने होना. हाँ वो तो वो गैरी के उत्तर तो घना सोरे हनु कोई नहीं अवाल मैं बोलोगा नहीं कि असल नहीं बोलना. నెక్స్ట్ మీ 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 టీంని నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంకొక సినిమా ప్రాజెక్ట్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యాక డిస్కషన్స్ అనేవి నడుస్తాయి. ప్రజెంట్ అయితే ఆలోచనలు మొత్తం ఈ ప్రాజెక్ట్ మీదే బరాబర్ అయితే వస్తాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సినిమా ప్రాపర్ గా రిలీజ్ करना తెలుగు పంజారమ్మ హిట్ టాప్ లాగండి अपने कार्य కూడా ఈ సినిమా హిట్ होता टाइम को तो गवर्नमेंट का रेडी कर सिनेमा मूवीज करेगा एक तो गवर्नमेंट का सेट लाभ मिल रहा है सर अड़ काहे का तो करनु का करेक्शन बिजनेस वर्क्स का ये नहीं तो आपने गोरे सिनेमा है वो చాలా से చాలా गवर्नमेंट का देखने वो डाउट है कि చాలా में काम मिले एक सिनेमा बिजनेस हो तो आ एक 10-15 सिनेमा रेडी कर सकते हैं. हमें ఇంత ముందు तो कर्मलो तो मदार हिट्स कोन भी हो वो आमेल కాబట్టి मैं ధైర్యంగా బాయచ్చు. अब वो ఆయనకి వెళ్తాం ఫస్ట్ సినిమా బ్రేక్ कर लेवा अब సినిమా ఓ హిట్ హుయేచ కాబట్టి తాపర్ నమ్మకమే కలెక్షన్ ఆమెల్చు 20 థియేటర్స్ కలెక్షన్ బ్రహ్మాండంగా ఆమెల్చు కాబట్టి అతర ధైర్యంగా మునాగా ఆమెల్చు वो అతరే ఆయికొని వస్తే मैं आता ధైర్యంగా బారాతో సినిమా కరెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రొడ్యూసర్ ఇంకొంచెం పెట్టేసిన తర్వాత అదర్ పిస హల్తా वो 20 థియేటర్స్ కూడా మంచి 2 వీక్స్ చాలా ఇచ్చింది 100% रिजल्ट वो भरोसा से अपन गोयल सिनेमा यान सिनेमा करो तो यान देगा सर भरोसा एक्चुअली गा तू भूल गो भैया तार सिनेमा में गीत गुड़ा बोली मैं डबिंग गुड़ा देनी एक सिनेमा में गीत बोल मिल एक सिनेमा में डबिंग दे मेली हां हां ఆడపులి గారు కోతతాం తమర అందమైన సీక్రెట్ కాయ్ అసలు ఏం లేదు ఏమీ లేదని చెప్పొద్దు. మేము ఎట్లాగో మేము దాన్ని చేయలేం మెయింటైన్ చేయలేం ఎట్లాగో కేదాబ్ కాయమేనే నథింగ్ ఏం లేదు. కొంచెం హ్యాపీగా నవ్వుతూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్ ఆల్వేస్ ఇన్ షూట్. ఏం తింటారు? ఏం తింటానా సరే కాయ ఖాయచ్చి అన్ని మంచిగా తింటాను. హ్యాపీగా బిర్యానీ తింటాను ఏ రోజు కూడా ఆపకుండా. నార్మల్ క్యాజువల్ యా తింటాను. కొంచెం కొంచెం లైట్ గా తింటాను అంతే, హెవీగా తిన్నాను. ఓకే ప్రొడ్యూసర్ గారు చెప్పండి. కత్తెర్తాం పర్వాలే కత్తేదేమా ఖమ్మం కత్తెర్తాం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం ताम से एक्कर वड़ी छो आ फ्रेंड दोस्त दोस्त वो तप्पा जी काय बातें करे रहे तमे ना लोग उनके नेटपले अर्थम आणि सिकेन तो कुगन पस मार्सरी के काय आळत इंटरव्यू करे ना पछ ओरमुना काय बातें करनो काय छगन के ताणी एक दी मुक्का तो तम सीख लेना होनो काय ప్రొడ్యూసర్ కి నేర్పిస్తే ఇంకా మాది మొత్తం తెలిసేసుకుంటాడు. అందుకని మాది మేము మాట్లాడుకుంటాం, వాడికి ఏం తెలియదు అనుకుని ఆగారు. అందుకే నేర్పించలే. बस सासे तम सीखडो नि मालूम अब सेट से हीरो हीरोइन रखेले वही हमार गोरे रिकेले वो दोई तमार वल्ला कायना भांडलो तो तमेन అర్థం ఏదా तो కూకన్ అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించి మాట్లాడతా. एक निमिषम ताम तेलुगु में बातें करनो नहीं हमार बातें हम बातें करे ना ट्राई करनो सरेगा कसे कनक तो इतना हमार बातें हम कर रहे चांगा बट्टी तेलुगु में बातें करनो नहीं बंजारा में बातें करनो उसी को फर्स्ट बंजारा में नहीं सीख सकते बंजारा समझ ले सकते लेकिन बात कर नहीं सकते. बंजारा सीख सकते लेकिन सीख सकते సస్తే పోతే అది కాదు. సరే మొత్తానికి కాయకేణో కానీ కెలరొచ్చి చేసే వాతకి ఇది చేర్పచ్చమా కాయ వాతకి రెచ్చిక మాతిన్ ఏం చెప్పాలనుకుంటున్నా ఇదంతా మాట్లాడిన తర్వాత ఇదంతా మాట్లాడిన తర్వాత
ఏం మా సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో నా బంజారా సోదరి మనకి ఒకటే అనుభవం. నా మూవీని అక్టోబర్ 18న థియేటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? స్టోరీ సామర్థ్యం మనకి ఆయనలాగి స్టోరీ విన్నప్పుడు అంటే నాకు మెయిన్ 2 పాయింట్స్ బాగా నచ్చాయి. రాధాకృష్ణ ప్రేమ ఎంత గొప్పదో, అంటే ఎంత మధురమైనదో, మా మూవీలో కూడా ప్రేమలు అలాగే ఉన్నాయి. कतो काइन केल देकर राधा कृष्णा टाइटल फर्स्ट टाइटल संभळाय कथा हां स्टोरी स्टोरी संभळाय जर पच राधा कृष्ण कन घाणलो कन कुकन लागी असं స్టోరీ అయితే ఐజో రైటింగ్స్ లోనే ఆ పేర్లు వచ్చేసాయి. ओके जना हनी केले ओके हनी घाला हन केले रे चांगन केजन्ना ताम ओके की देकर लेకపోతే से डिस्कस की दे नार्मल గా జార్ మునాగా స్టోరీ రెడీ అయ్యి టైటిల్ కూడా రెడీ అయ్యి ప్రొడ్యూసర్ మునా జార్ మునా స్టోరీ ओके सारे पच इंदेनच कसे घाल देता ये दो हीरो हीरोइन सॉरी हीरोइन హీరోయిన్. సో హీరో పైన ఫస్ట్ చాయిస్ చేసా, ఎందుకంటే తన నా ఫ్రెండ్. నెక్స్ట్ మా రాధమ్మ ఎలా ఉండాలంటే, మనం ఒక విజువల్స్ ఉంటాయి కదా హాఫ్ శారీస్లో, అచ్చం ఒక తెలుగింటి అమ్మాయి ఎలాగ ఉండాలనుకున్నాం. చాలా ఫొటోస్ చూపించారు. నాకెందుకు భ్రమరాంబిక గారి చిన్న షార్ట్ వీడియో చూశాను. అది చూశాక నాకు సేమ్ ఆ రాధమ్మ ఎలాగుంటే బాగుంటుంది అనిపించింది. తనని మేమే అప్రోచ్ అయ్యాము. యాక్చువల్గా వెళ్ళి తన దగ్గరికి వెళ్ళేసి స్టోరీ చెప్పేసిన తర్వాతకి మళ్ళీ 1 టైం ఇచ్చారు. సార్ ఆలోచించుకొని చెప్తా అన్నా కానీ మళ్ళీ మేము 2 or 3 times కాల్ చేసాము, డిస్కషన్ జరిగింది. అప్పుడు ఇంకో 3 days షూట్ జరిగింది అనగా అప్పుడు ఫైనల్ చేసేసాం. సో ఆమె హ్యాపీ. అప్పుడు ఓకే, మా రాధమ్మ మంచి రాధమ్మ దొరికింది. నెక్స్ట్ ఇంకా కథని మలుపులోకి తీసుకెళ్లాలంటే ఇంకో రాధమ్మ కావాలి. అది స్టోరీ డిమాండ్ చేసింది ఇంకో రాధమ్మని. సో తన అది కూడా అడిగేది ఉంది. ఆ పూచిన కెళ్ళి తామస్కి దినే ఆ రాధమ్మని మేము బెంగళూరు నుంచి పట్టుకొచ్చాము. బెంగళూరు ఎట్లా పట్టుకొచ్చారు అంటే సెలెక్ట్ చేసుకొని తీసేసుకొని వచ్చాము. సో అలా వాళ్ళిద్దరు అంటే కథకి మాత్రం ప్రాణం పోసారండి వాళ్ళిద్దరు. చాలా అద్భుతం. ట్రైలర్ చూస్తేనే ట్రైలర్ దేకతో కళదారిచ్చు మన తాము కత్రా కష్టపడే కాయం కనుకోజుకో. ట్రైలర్ మీరు చూసింది ఒక 25-30%. ఆ మూవీలో మీరు థియేటర్స్కి వచ్చేసాక మీరు ఇంకా వేరేలా ఫీల్ అవుతారు. అంటే ఇన్ని సినిమాలలో చిన్న షార్ట్స్, అంటే చిన్న సినిమాలలో మంచి కంటెంట్ వస్తున్నారు కదా, ఈ మన బంజారాలో కూడా ఇంత మంచి కంటెంట్ ఒక సినిమా తీసారా వీళ్ళు అని మీకు ఒక ఫీలింగ్ అయితే పక్కా జరుగుతుందండి మూవీ చూసాక. అబ్బాయి ఈ జనరేషన్ మాత్రం మామూలుగా ఫుల్ మాస్ అని కానీ కామెడీ ఏ ఆర్ఎస్ కానీ నార్మల్గా కన్నా ఒక లైక్ కొంతమేనా ఈజ్ కసేనా సెలెక్ట్ కర్లేదే. అంటే అన్ని సినిమాలు ఒక కామెడీ ఇవన్నీ ట్యాక్స్ నడుస్తూనే ఉంటాయి, కానీ అందమైన ప్రేమను చూపించుకుంటూ ఒక ఏదైనా ఒక చిన్న రెవల్యూషన్ లాంటిది. అందమైన ప్రేమలు కూడా ఇంత ముందు ఆయకాయ అందమైన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలకి 1980 బ్యాక్డ్రాప్ లో ఉన్న ప్రేమలకి ఓకే ఇంత ముందు ప్రేమలు వచ్చినాయి కానీ 1980లో ఎట్లుండేది అనే చూపించారు. స్వచ్ఛమైన ప్రేమలు ఎలా ఉన్నాయి వాళ్ళల్లో, అంటే ప్రజలకి రెవల్యూషన్ రావాలంటే ఏం చేయాలనేది ఒక చిన్న ప్రయత్నం చేసాము. అది సక్సెస్ అయితే మేము చేసాము. అది కూడా ఒక 10 మందిలో మార్పు వచ్చింది అనుకోండి, మాకు ఇంకా సంతోషం పడదు. अजय तम पूजे जना प्रेम लव स्टोरी सिमा वारो आमेल ఈ కృష్ణాలంక తాండేమా రాధాకృష్ణుల ప్రేమ కజోకొన్ एक కొత్త ప్రపంచం जाओ जरूरत है. एक 2 hours में तांडेन जाता है परम 12 हजार पच्चे तम वारू सिनेमा आपण देख मिलचा तेलुगु अन देख मिलचा वारू देख मिलचा लव स्टोरीज. ఈ లవ్ స్టోరీ కజోంత मैंने కొత్త స్క్రీన్ ప్లే पर रच కొత్త ప్రపంచమే जाना है जरूरत. एक कृष्णाना राधाना बलतानी उंदती हाय बाय के तानी आवाजू एक एमोशन है, एक एमोशन అయితే బాగా ఆవాజు రస కొత్త లవ్ స్టోరీ. మూవీ ఇంత బాగా వచ్చిందంటే నేను ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్ అంత యూత్, అంటే మన ఉడుకు రక్తంతో ఏదో చేయాలి, ఇండస్ట్రీలోకి మేమంటే ఏదో చూపించుకోవాలి అనే ఒక తపనతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ అంటే మొత్తం కొత్త వాళ్ళేనా? అంత కొత్త వాళ్ళే, ఆర్టిస్టులు కొత్త వాళ్ళే, ప్లస్ టెక్నీషియన్స్ కొత్త వాళ్ళే. సో అందుకే ఇలా స్టోరీలకు చూసారా 18 సంవత్సరాల రచన కథలకు బ్రహ్మాండమైన కథ లెక్క డిఓపి కానీ చిన్న ఏజ్ ఓరి 20 డిఓపి కొత్త మూవీని డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్ కానీ వేరే కానీ డైరెక్ట్ ఫిల్మ్. అది డైరెక్టర్ కూడా అంతకుముందు మారుతో పాటు 15 years జర్నీ కదా ఈ తెలుగు బంజారా ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ డైరెక్షన్ కరెక్ట్ కదా. చిన్న ఏజ్ एक अचीवमेंट అది. చిన్న ఏజా మీది? చిన్న ఏజ్ కనుక చిన్నదేనా? ఎంత 35 ఉంటాయా? 35 ఉంటాయా? 35 నామకంగా చెప్తానండి.
నీకే అంటే చిన్న ఏజ్ అని అంటాండి కదా, అందుకే అడిగిన మరి ఎంత 16-15 ఉంటాయా అని. అంతే 12 వేసుకోవచ్చు. 12 into 3 అంతేనా? అంత కూడా ఉండదులే, 26 ఒక డబల్ వేసుకుంటే 26. కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జానర్ ఫిలిం లవ్ స్టోరీ అండ్ యాక్షన్ సేరా జోకోన్ సినిమా కెరీర్ కా జోకోన్ కొత్త టీమ్ యంగ్ టీమ్ टेक्निकल डिपार्टमेंट और आर्टिस्टలు మొత్తం 280 मेंबर्स అయితే కొత్త ప్రయత్నం. ओके पता सीनियर्स नी कैसे न लेनो निकल रहा है स्टोरी కొత్తగా రచ एक फ्रेश मूवी ओन फ्रेश माहौल रहता फ्रेश मुंडो यान रहतो यान रचन केतन ले ले ओके परन रूटीन గా రజురి చజో మాలచం रहतो ముందు మైండ్ ఫర్ ఓ కథ पर जाओ उसका इनको कजन आलोचना आती से కొత్త వాళ్ళని లేని రీజన్ ఈజ్ ఫ్రెష్ స్టోరీ ఫ్రెష్ వాళ్ళు रहतो यान रचन केतन సరే మొత్తానికి ఇవతో సినిమా కారణాకేచో అజి కాయన నా కేణో కన్ కెలేరేచో క హమార వాళ్ళైనా ఆడియన్స్ ఏనా లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కూడా ఒక ప్రేమ కథ అని చెప్పుకుంటున్నాం కానీ ప్లస్ మీరు టీజర్ లో కూడా టీజర్ ప్రాపర్ గా చూస్తుంటే టీజర్ మొత్తము ఆ ఊరి గురించే ఉంటుంది. ఆ డైలాగ్ వర్షన్ కూడా తనికెళ్ళ భట్ని గారు చెప్పింది ఊరి గురించే ఉంటుంది. ఈ ఇద్దరు ప్రేమికుల వల్ల ఆ ఊరు ఎలా చేంజ్ అయినదే మెయిన్ కథ. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ కథ జస్ట్ నాట్ లవ్ స్టోరీ, యాక్షన్ పోర్షన్స్ ఉంటాయి, ఒక మెసేజ్ ఉంటుంది ఎండింగ్ కి, మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. నాట్ మేము చూపించింది 2 కానీ మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒక ఓవరాల్ గా ఫన్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం మంది. ఒక ఎమోషనల్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ ప్యాక్డ్ థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక మంచి సినిమా చూసాంరా అనే ఒక సాటిస్ఫాక్షన్, కుటుంబం మొత్తం కలిసి ఒక మంచి సినిమా చూసి వచ్చామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓకే సూపర్. ఇంకా సెట్ లో ఎలా ఉండేవాళ్ళు మీరంతా? లైక్ ఫ్యామిలీ నిజంగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఫోన్స్ లేవు, సిగ్నల్స్ లేవు, అందరు అంటే బయట వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో కనెక్షన్ లేదు. సో లైక్ ఒక ఫ్యామిలీ లాగా అక్కడే వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసి కొంతమందిని పెట్టారు, వాళ్ళు మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం, అదంతా కూడా ఏదో ఒక పిక్నిక్, లాంగ్ పిక్నిక్ అనమాట. పిక్నిక్ అంటే 1-2 రోజులు అయిపోద్ది, మాది చాలా పెద్ద పిక్నిక్ అయింది అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. స్ట్రగుల్స్ లేకుండా ఏది ఉండదు, స్ట్రగుల్స్ తో పాటు ఇంకా చాలా మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చాం. అండ్ దట్టు దానికి మ్యూజిక్ యాడ్ అయింది. వన్స్ అవుట్పుట్ వచ్చినాక అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎంఎల్ రాజా గారు, ఆయనకి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మా టీం అంతా అసలు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే అది అసలు మ్యూజిక్ లేకపోతే చూడలేము సినిమాని, అంతా అలా ఇచ్చారు అనమాట. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేనా? మరి ఎందుకు తీసుకురాలి అసలు ఆయన రాలేదు. మరి మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ప్లాన్ చేద్దాం. ఓకే మీది సెకండ్ మూవీ కదా? సెకండ్ మూవీ అన్నారు కదా. ఫస్ట్ సీతారాం చిత్రాలు రీసెంట్ గానే రిలీజ్ అయింది, మంచి నేమ్ వచ్చింది దానికి కూడా. ఓకే దానికి దీనికి కంపేర్ చేస్తే ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్? అది కంప్లీట్ అసలు వేరు. ఇది మనకి 1980s లో జరిగే స్టోరీ, అది మనకి ఇప్పుడు జరిగే స్టోరీ. అందులో టీచర్ క్యారెక్టర్ నాది, అది కామెడీ ట్రాక్ మీద వెళ్తుంది ఆ మూవీ అంతా. బట్ ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. సో ఏది ఎక్కువ అంటే నేను చెప్పలేను, బట్ ఏ కథ కా కథ చాలా గొప్పగా ఉంది. కాంగన్ के ले रहो सके आज तो देखो हमारा सिनेमा ने जैसे कांग ले जाओ हमार जाते ने कहीं को नहीं బంజారాలో చెప్పండి సార్, పెద్ద టాస్క్ ఇది. मैं सिखाऊं तो ना ఏం కా చెప్పు. ए पुली आड़पुली तन सिखाऊं मैं ఓకే ఇక్కడికి కాదు బంజారా సినిమా చేసేటప్పుడు ఒక లైన్ అలా చెప్పాలి కదా. అలా చెప్పేస్తాను. ఏం స్టార్ట్ చేసాం ఇందాక? బాయ్ బి అన సేమ్ రామ్ రామ్, బాయ్ బి అన సేమ్ రామ్ రామ్, తమ్సే ఆతాని अपने ग्वारेर सिनेमा 1980s राधेकृष्ण ने विजयवंतं करतानी अपने ग्वारेर सिनेमा अग्रपच्चे आंगलेजावनु మనస్ఫూర్తిగా కేలొచ్చు. ఈ సినిమా దేఖతో అజ్జీ వారు సినిమా హమ్ కరాచా, ఈ సినిమా దేఖచా అజ్జీ వారు సినిమా హమ్ కరాచా. తమార ఆశీర్వాదాలు కన్నా కన్నా ఇతిరేను. రామ్ రామ్. సూపర్ సూపర్ సూపర్. నేను కూడా అంతే. సేన్ రామ్ రామ్, సేన్ రామ్ రామ్, సేన్ రామ్ రామ్, జై సేవాలాల్.
భావం అర్థమైతే లాంగ్వేజ్ లో పెద్ద పని లేదంటారు. సో అట్లానే తెలుగులో అండ్ బంజారాలో 90s 80s రాధాకృష్ణ రిలీజ్ అవుతుంది October 18th. బంజారా లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలుగులో రిలీజ్ అయితే తెలుగు వాళ్ళకి తెలుస్తాం, బంజారాలో రిలీజ్ అవడం వల్ల బంజారా వాళ్ళకి కూడా నేను ఇంకాస్త దగ్గర అవుతాను, నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ స్టోరీ గురించి ఒక ప్యూర్ లవ్ స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో ఇంత మంచి లవ్ స్టోరీ నేనైతే ఎక్కడ చూడలేదు. డెఫినెట్ గా థియేటర్స్ కి వచ్చి మీరు చూసినాక బయటికి అదే ఎమోషన్ తో వెళ్తారు. ఖచ్చితంగా ఒక నలుగురికి చెప్పే విధంగానే మా సినిమా ఉండబోతుంది. మీరు చాలా చాలా ఇష్టపడతారు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు చాలా ఇష్టపడే కథ, గుర్తుండిపోయే కథ. సో తెలుగు వాళ్ళు, బంజారా పీపుల్ అందరూ కూడా మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఓకే भाई भी आने सीन राम राम माँ तमार SS ఐదులు अब 1980 రాధాకృష్ణ సినిమా October 18th మా థియేటర్ आ రోజు మరి రాధాకృష్ణ సినిమా ఆరిచే से కొత్త టీం అయితే మా కొత్త ప్రయత్నం ఈరోజు अपने గ్వారేజ్తో పాటు తెలుగు కూడా ఈరోజు ये दी सिनेमा इकत्ते रिलीज कर रहा थिएटर्स यहाँ आपने तेलुगु एक लिस्ट प्रिपेयर करो बंजारा కూడా लिस्ट प्रिपेयर करो कुछ कन्फ्यूजन कुछ सेंटर यहाँ कुछ लैंग्वेज मारी का सो प्रॉपर लिस्ट प्रिपेयर करो 3 days मुनाक रिलीज डेट मुनाक సో ప్రతి ఒక్కళ్ళు ఆతాని अपने नॉन मोड से बाय भी से आतानी బండ్లు ఎడ్ల బండ్లు खाले आतानी बंडी खाले आतानी से आतानी सिनेमा देखोतम कंपलसरी मन कसन ई कसन बात को रोज को ऑलरेडी मार सिनेमा तम से हनु आतानी सपोर्ट की देचो फर्स्ट शो कन सेकंड शो कन के तमें नच्चो शो आतानी एनकरेज की देचो मन वो आदरण ये सिनेमा కూడా అద్దోతం मन कंपलसरी ఈ 2 hours तम मूवी देखता बाहर जाता एक मंची एमोशन అయితే जाओ बारे तो मैं తప్పకుండా ఈ సినిమా నచ్చచ్చే ఈ సినిమాని సక్సెస్ करो तो अज्जी अपने ग्वारे वारू सिनेमा लावचे हमें एक गट्टी सपोर्ट रचे अब तेलुगु प्रोड्यूसर आता अपने ग्वारे सिनेमा कर रोचे तेलुगु डायरेक्टर आता अपने ग्वारे सिनेमा कर रोचे हिंदू सिंधु ने एक भरोसा रेणु एक नम्मकम रेणु कन तो तम अपने ग्वारे सिनेमा देखता आदरिंचु एक तेलुगु कुंडी आता अपने मूवी में अपने चाला स्ट्रगल्स फेस करता शूट्स కానీ ఇబ్బందులు रहती से फुल सपोर्ट कर मिले आर्टिस्टल टेक्नीशियंस కానీ तम के लिए वास अपने ग्वारे वाले ने चांस अपने ग्वारे वाले కూడా आर्टिस्टल टेक्नीशियंस टीम में हन्नु अजी अपने अपने ग्वारे కూడా హీరోయిన్స్ आवण तो ये सिनेमा अजी तम सपोर्ट करनो अजी वार मन का डायरेक्टर्लू प्रोड्यूसर्स आर्टिस्टल सेच तम से सिनेमा देखते आदरिंचुకొని केलेरచ్చు जय सेवालाल ఓకే సూపర్ మొత్తానికైతే आज రాధేకృష్ణ మూవీ టీమ్ అయితే మంచి కన్వర్జేషన్ చాలిছে తమ సినిమా కూడా మంచి హిట్ వేణో మంచి బడ్జెట్ సే आवणो కనికేతాని మనస్ఫూర్తిగా కోర్లేరిచు థాంక్యూ సో ताम से కూడా देखतानी सिनेमा सक्सेस करनो కనికేతాని October 18th ఏన ఆరిచే సినిమా థియేటర్స్ యా చాలా మంచిగా రచే మ ట్రైలర్ దిటి సాంగ్స్ దిటి అసలు అద్భుతంగా అసలు అసలు అద్భుతం కతో మామూలుగా చెని గోరే జాత్యా ఈ సినిమా ఆరోకన్ కతో చాలా హ్యాపీగా చమంతో సే జాతాని డెఫినెట్ గా థియేటర్స్ జాతాని దేకన్ సినిమా హిట్ కర్నో కనికేతాని కోర్లేరిచు థాంక్యూ.